అయితే 2019లో 54 రోజులు సమ్మె చేశారు. 2019లో కార్మికులు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇట్లనే ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారో అప్పుడు కూడా 45 రోజులు ముందే నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తామంటే అప్పుడు పట్టించుకోలేదు కార్మికులను. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నాడు. కానీ కార్మికుల విషయం అసలే పట్టించుకోలేదు. వాళ్ళ డిమాండ్లను పట్టించుకోలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చిందంటే మీ హక్కులను మొత్తం నెరవేరుస్తా, నేను మీ డిమాండ్లు మొత్తం నెరవేరుస్తా, మిమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా, మిమ్మల్ని ఈ సంస్థను గవర్నమెంట్లో కలిపేస్తా, గవర్నమెంట్ జీతాలు మీకు ఇస్తా అని ఎవరు చెప్పారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ఇది. ఆనాడే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ కార్మికులందరికీ కూడా, ఆర్టీసీలో ఉన్నటువంటి అందరికి కూడా బెనిఫిట్స్ నేను ఇస్తాను అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ఇది. తెలంగాణ రాకముందు 2014లో ఇదే మాట చెప్పాడు, ఎన్నికల్లో ఇదే మాట చెప్పాడు. మరి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా కేసీఆర్ గారు. మీరు ఎట్లా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే 2019లో 54 రోజులు సమ్మె చేశారు కార్మికులు. 32 మంది చనిపోయారు. 32 మంది ఒక్కరిని కూడా పట్టించుకోలే, 32 మంది చనిపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. ఇది వాస్తవం. రెండవది, వాళ్ళు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. అప్పుడు 32 మంది కార్మికులు 2019లో కార్మికులు సమ్మె చేసి 54 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చేసే సమయంలో 32 మంది కార్మికులు చనిపోతే కూడా అస్సలు పట్టించుకోలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2019లో.